ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అనుదిన వర్తమానాలతో మీరు బలపరచబడుతున్నారని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట మోషే ద్వారా ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు వినిపింపజేస్తున్నాడు. వారితో మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత అన్నప్పుడు వారి యొక్క రోగాన్ని తీసివేయవాడును నేనే అంటున్నాడు దేవుడు. రెండవది, ఆ మాటకు ముందు మనం చూస్తే ఐగుప్తీయులకు కలిగిన ఏ తెగులు మీ మీదికి నేను రానియను అంటున్నాడు. అవి మీకు రావు అనట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను రానియను, నేను అడ్డుగా నిలబడతాను అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని స్వస్థపరచువానిగా ఉంటే, దేవుడే మన దగ్గరికి ఏ కీడు రాకుండా ఆపే దేవునిగా ఉంటే, మన దగ్గరికి ఏది మనల్ని తాకగలుగుతుంది? కీర్తనల గ్రంథంలో 91వ కీర్తనలో ఇలా రాయబడింది, నా ఎడమ పక్కన 1000 మంది పడిపోయినా, నా కుడి పక్క 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నా యుద్ధకు రాదు అంటాడు. ఎందుకు ఆ మాట అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆ భక్తుడు అంటే, ఆ భక్తుని యొక్క విశ్వాసం ఏంటి? నేను దేవుని యొక్క రెక్కల కింద ఉన్నాను, మహోన్నతుని చాటున నివసిస్తున్నాను, కాబట్టి ఏ అపాయము నాకు కలగదంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడిస్తున్న భరోసా ఏంటి, ధైర్యం ఏంటి అంటే, మిమ్మును స్వస్థపరచువాడని నేనే, ఏ తెగులు మీ యొద్దకు రాదు అంటున్నాడు. అయితే మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? మీరు నా మాటలు శ్రద్ధగా ఆలకించాలంటున్నాడు. అవునండి, మన జీవితాలలో ఆర్థికపరమైన స్వస్థత అయినా, ఆత్మీయ స్వస్థత అయినా, పాపము నుండి వచ్చేటువంటి స్వస్థత అయినా, లేక శరీర సంబంధమైన స్వస్థత అయినా, మానసిక స్వస్థత అయినా మనకు కలగాలి అంటే అది దేవుడే కలగ చేయాలి. అది దేవుడు మనకు కలగ చేయాలంటే వాటిని దేవుడు కనీసం మన దగ్గరికి కూడా రానియకుండా ఆపాలి అంటే మనము దేవుని మాటను శ్రద్ధగా వినాలి, దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. రెండు, ఆయన కట్టడలను మనము ధ్యానించాలి, ఆయన న్యాయ విధులను మనం అనుసరించాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట అక్కడ మనము చూస్తే, ఇదిగో దేవుని దృష్టికి న్యాయమైనది మనం చేయాలంట. దేవుని దృష్టికి న్యాయమైనది మనం చేయాలి. అలా కాకోకుండా దేవుని వాక్కును నిర్లక్ష్యపరిచి, దేవుని మాటలు దేవునికి విధేయులము కాకోకుండా దేవుని ఎదుట అన్యాయమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నట్టయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళ మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎక్కిపో, దేవుని యొక్క సహాయం మనకు దొరకదు. దేవుడు మనకు కంచె వేసి కాపాడాలని గుర్తుపెట్టుకొని మనము దేవుని ఎదుట న్యాయమైన వారిగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. లేదా ఇదిగో ఆనాడు అనేక సందర్భాలు వేసుకుని వాడు చెప్పిన మాట ఏంటంటే, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. వీరు పైకి సున్నపు కొట్టిన సుమాదుల వారికి కనబడుతున్నారు అన్నాడు. అటువంటి జీవితాన్ని మనం కనపరచక దేవుని ఎదుట న్యాయమైన ప్రవర్తన గలవారమే జీవించినప్పుడు ఏ తెగులు మన గుడారాలు సమీపించావు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడే నీ ప్రక్కన నిలిచి నీ పక్షముగా యుద్ధము జరిగించి నీకు ఏ కీడు సంభవించకుండా ఆయన కాపాడుతాడు. నీకు కలిగిన సకల అది ఆత్మీయ, శారీరక, మానసిక వ్యాధులన్నిటి నుండి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవాయే దేవుడే మనల్ని స్వస్థపరిచేవాడు. ఇట్టి కృప ధన్యత ఈ నూతన సంవత్సరంలో మనం అందరము దేవుని కృప వలన అనుభవించేదుము గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.